జనాలకు కోపం వస్తే ఎవ్వరు మాట వినరు. జనమంతా ఒక్కటైతే ఎంత కంచు కోటలైనా కుప్ప గూలాల్సిందే. ఎంతమంది పోలీసులను సెక్యూరిటీగా పెట్టుకున్నా, తుపాకులతోటి గాల్చినా, ప్రజోద్యమాలను ఉక్కుపాదంతో అనగదొక్కుడు ఏ సర్కార్ తోటి కాదు. యువతరం ఉక్కు పిడికిలు బిగిస్తే నేపాల్ ప్రధాని పీఠమే కదిలిపోయింది. దెబ్బకు రాజీనామా పెట్టి అట్క మీద దాక్కుండట. ప్రజలంతా ఒక్కటై సర్కారు మీద తిరగబడితే ఎట్లుంటుందో రుచి చూయించుర్రు నేపాల్ జనం. ఓటితోడు పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు నేపాల్ లీడర్లు కూడా. సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేసిన కాడ నుంచి వాళ్ళ సమాధులు వాళ్ళే దోడుకున్నట్టు అయిపోయింది నేపాల్ అధికార పార్టీ లీడర్లకు. అమెరికా కంపెనీల యాప్ల తోకలు కటింగ్ చేద్దామని ప్రధాని చూస్తే ప్రధానికి 10,000 లేకుండా చేసిరు ఇప్పుడు అక్కడి జనాలు. ఇవాళనైతే పార్లమెంటును బోయి మంటలు వేసినట్టే కాలబెట్టిరు. ప్రధానమంత్రి ఇంటిని, మాజీ ప్రధాని ఇంటిని కూడా 7 కాడ 16 పచ్చలయ్యేటట్టు వక్కలు చేసిరు, అగ్గంటు పెట్టిరు. మంత్రులనైతే కట్టుబట్టలతోటి రోడ్ల మీద ఉరికిచ్చి కొట్టిరు. ఇక వాళ్ళ ఇండ్లను కాలబెట్టి వాళ్ళ ఇంటి ముంగట డ్యాన్సులు వేసిరు. అవినీతి సర్కారు దిగిపోలే, అవినీతి ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేసి బుల్లెట్లకు ఎదురువేరు. పరిస్థితి చేయి దాటే వరకు నేపాల్ సైన్యం వాళ్ళు వచ్చి తెగేదాకా లాగకూరి సార్, మర్యాద కొద్దీ రాజీనామా పెడితేనే జనం శాంతిస్తారని చెప్పే వరకు రాజీనామా పెట్టి దుబాయ్ ఎక్కేస్తేందుకు విమాన బుకింగ్ కూడా చేసుకున్నాడు నేపాల్ ప్రధాని. ఇప్పుడు ఆడ ప్రభుత్వం ఉన్నా లేనట్టే అయిపోయింది. యువత కోపాన్ని రుచి చూసిన సర్కారు యూటర్న్ కొట్టి యాప్ల మీద నిషేధం ఎత్తేసింది. అయినా కూడా యూత్ ఊకోలే. ఇక మా గొంతు నొక్కాలని చూసిన మీరు పదవులలో ఉండొద్దని చెప్పి ఉద్యమాన్ని ఇంకింత ఉడికిచ్చిరు. ఇక మరి ప్రజాగ్రహం అంటే ఒక అట్లుంటది. యాప్ల గురించి 4 రోజులు లొల్లి చేసి వాళ్ళే ఊకుంటారు అనుకున్నారు కావచ్చు నేపాల్ లీడర్లు, కానీ వాళ్ళకు పదవులే లేకుండా చేసేటంత మహా ఉద్యమం అవుతుందని వాళ్ళు కూడా ఊహించి ఉండరు. నిర్బంధాలతోటి పాలిద్దామంటే ఎంతటి ఉక్కు కోటలైనా తడక గోడలు లెక్కనే ఇట్లా కూలిపోవాల్సిందే కాదా.